అందరికీ. ఈరోజు ఒక చిన్న టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నానండి. లెస్ దెన్ అండ్ గ్రేటర్ దెన్. లెస్ దెన్ అంటే తక్కువ, గ్రేటర్ దెన్ అంటే ఎక్కువ, అంటే దానికంటే ఎక్కువ, దానికంటే తక్కువ అని అర్థం. ఇక్కడ లెస్ అంటే తక్కువ, గ్రేట్ అంటే ఎక్కువ. పిల్లలకి ముందు ఈ గుర్తుల్ని పరిచయం చేయాలి. లెస్ దెన్, గ్రేటర్ దెన్. లెస్ దెన్, గ్రేటర్ దెన్ చెప్పడానికంటే ముందు పిల్లలకి నెంబర్స్లో ఎక్కువ, తక్కువ అంటే పెద్ద నెంబరు, చిన్న నెంబరు, ఈ నెంబర్ది ఎక్కువ, ఈ నెంబరు తక్కువ, దీనికంటే పెద్దది, దీనికంటే చిన్నది అనే చిన్న కాన్సెప్ట్ని మనం నేర్పిస్తే లెస్ దెన్, గ్రేటర్ దెన్ అని చెప్పుకోవడానికి చాలా ఈజీ మెథడ్లో ఉంటుంది. అయితే లెస్ దెన్, గ్రేటర్ దెన్ దీన్ని ఒక చిన్న పిక్చర్ ద్వారా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, ఇక్కడ క్రోకడైల్ పిక్చర్ ఉంది. ఈ క్రోకడైల్ ఎప్పుడు కూడా బిగ్గర్ నెంబర్నే తింటుంది. అంటే ఇట్ ఈట్స్ ఓన్లీ బిగ్గర్ నెంబర్. అంటే తినడానికి మాత్రమే మౌత్ అనేది ఓపెన్ చేస్తుంది అనమాట. ఈ మౌత్ అనేది తినడానికి మాత్రమే ఓపెన్ చేస్తుంది. అంటే ఈ ఓపెన్ మౌత్ అనేది ఎప్పుడు కూడా బిగ్గర్ నెంబర్ వైపే ఉంటుందన్నమాట. ఈ ఓపెన్ చేసిన మౌత్ అనేది ఎప్పుడు కూడా బిగ్గర్ నెంబర్, అంటే బిగ్గర్ నెంబర్ ఎక్కడ కనపడితే ఈ ఓపెన్ మౌత్ అనేది అటువైపు ఉండాలని అర్థం. ఇలా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తే చిన్న ట్రిక్ ద్వారా మనం లెస్ దెన్, గ్రేటర్ దెన్ పిల్లలు చాలా ఈజీగా గుర్తించేటట్లు చేయొచ్చండి. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్, 95 అండ్ 85 ఈ రెండిట్లో విచ్ వన్ ఈజ్ బిగ్గర్ నెంబర్ అంటే 95 ఈజ్ ఎ బిగ్గర్ నెంబర్. 95 బిగ్గర్ నెంబర్ కాబట్టి ఈ క్రోకోడైల్ అనేది పిల్లలకి ముందు మనం చెప్పాం, క్రోకోడైల్ ఏం తింటుంది అంటే బిగ్గర్ నెంబర్నే తింటుంది. అంటే ఓపెన్ మౌత్ ఎటువైపు ఉండాలి, 95 వైపు ఉండాలి. అంటే ఓపెన్ చేసిన మౌత్ని ఆటోమేటిక్గా పిల్లలు 95 రాయడం అలవాటు చేసుకుంటారు. అలాగే 25, 50లో ఈ రెండు నెంబర్లో 25 అనేది చిన్న నెంబరు, 50 అనేది పెద్ద నెంబరు. అంటే మనం క్రోకోడైల్ బిగ్గర్ నెంబర్నే తింటుందని చెప్పాం కాబట్టి ఓపెన్ మౌత్ అనేది 50 వైపు ఉండాలి. ఓపెన్ మౌత్ కమ్స్ టు బిగ్గర్ నెంబర్. బిగ్గర్ నెంబర్ వైపు ఉండాలనే ఒక చిన్న విషయాన్ని మీకు చెప్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.